తెలుగు వార్త విహారంకు స్వాగతం. నమస్కారం. మన పెట్టుబడులు అంటే సాధారణంగా స్టాక్స్, బాండ్స్ అనుకుంటాం. కానీ తాజాగా వేయించిన కాఫీ గింజల సువాసనలో లేదంటే గుమగుమలాడే మసాలాల వాసనలో పెట్టుబడి పెట్టే అవకాశం వస్తే ఆహా, ఆసక్తికరంగా ఉంది. అవును, మనం మాట్లాడుకోబోయేది ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ అంటే టీఎఫ్ఎస్ గురించి. వాళ్ళ ఐపీఓ వస్తోంది త్వరలో. టీఎఫ్ఎస్ విమానాశ్రయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు కదా. కరెక్ట్. అయితే ఇది కేవలం ఓ రెస్టారెంట్ చైన్ కాదు. భారతదేశ ప్రయాణ రంగం పెరుగుతుంది కదా. అవును, బాగా. దానితో ముడిపడి ఉన్న ఒక రకమైన పాక్షిక మౌలిక సదుపాయాల ఆస్తి లాంటిదనమాట. పాక్షిక మౌలిక సదుపాయాల ఆస్తి అంటే అంటే వాళ్ల ఉనికి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రయాణ కేంద్రాలలో బలంగా ఉంది కదా. ఇక ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ అంటే ఓఎఫ్ఎస్. అంటే కంపెనీలోకి కొత్త డబ్బు రావడం లేదు, ఉన్న వాటాదారులే అమ్ముతున్నారు. అవును, ప్రమోటర్లు తమ వాటాను అమ్ముతున్నారు. దీని ద్వారా దాదాపు ఓ 2,000 కోట్ల రూపాయలు సమీకరించాలని చూస్తున్నారు. సరే, మరి దీనికి అదేంటో చూద్దామా? తప్పకుండా. అసలు టీఎఫ్ఎస్ ఎలా మొదలైంది? దీని మూలాలు 1972 ముంబైలో ఉన్నాయి. జేకే కపూర్ గారు కాపర్ చిమ్నీ అని ఒక రెస్టారెంట్ మొదలుపెట్టారు. అది అప్పట్లో ఒక సంచలనం. అవును, కాపర్ చిమ్నీ ఇప్పటికీ చాలా ఫేమస్. నిజమే. అప్పట్లోనే లైవ్ కిచెన్, ఆ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ వంటకాలు భలే ఉండేది. ఆయన తర్వాత వాళ్ళబ్బాయి సునీల్ కపూర్ దాన్ని ఇంకా విస్తరించారు, మరిన్ని బ్రాండ్లు తెచ్చారు. అయితే కేవలం రెస్టారెంట్లు నడపడమే కాదు, ప్రయాణికుల ఆహార అనుభవాన్ని మార్చాలి అనే పెద్ద ఆలోచనతో 2009లో సునీల్ కపూర్ ఈ టీఎఫ్ఎస్ను స్థాపించారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఇప్పుడు టీఎఫ్ఎస్ను నడిపిస్తోంది మూడో తరం, సునీల్ కపూర్ గారి అబ్బాయి వరుణ్ కపూర్. ఈయన న్యూయార్క్ యూనివర్సిటీ స్టర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గ్రాడ్యుయేట్. టీఎఫ్ఎస్ మొదలైనప్పటినుంచి ఈయన సంస్థతోనే ఉన్నాడు. అనుభవం ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇక 2016లో ఇంకో ముఖ్యమైన విషయం జరిగింది. ఎస్ఎస్పీ గ్రూప్ అని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన ఒక పెద్ద గ్లోబల్ ట్రావెల్ ఎఫ్ఎన్బీ కంపెనీ ఉంది కదా. అవును. వాళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఇది టీఎఫ్ఎస్కు చాలా ప్లస్ అయింది. అంతర్జాతీయ ప్రమాణాలు, విశ్వసనీయత వచ్చాయి. అంటే గ్లోబల్ ఎక్స్పర్టీస్ కూడా తోడైంది. అవును. పైగా ఈ ఐపీఓ తర్వాత ఎస్ఎస్పీ వాళ్లు తమ వాటాను 50% పైకి పెంచుకుంటారని అంటున్నారు. అంటే చూడండి, ఒకవైపు బలమైన కుటుంబ వారసత్వం, మరోవైపు ప్రపంచస్థాయి నైపుణ్యం. భలే కాంబినేషన్ కదా. నిజమే. మరి వ్యాపారం ఎలా నడుస్తోంది? ఏంటి వాళ్ళ మోడల్? ప్రధానంగా 2 ఇంజిన్లు లాంటివున్నాయి వీళ్లకి. అవేంటి? ఒకటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు అంటే క్యూఎస్ఆర్లు, ఫాస్ట్ ఫుడ్ లాంటివి. రెండోది విమానాశ్రయాల్లో ఉండే లౌంజ్లు. ఓకే. ఆదాయంలో వాటా ఎలా ఉంది? FY25 అంచనాల ప్రకారం దాదాపు 52% క్యూఎస్ఆర్ల నుండి 45% లాంజ్ల నుండి వస్తోందని అంచనా. వావ్, దాదాపు సమానంగా ఉంది. మరి విస్తరణ ఎక్కడెక్కడున్నారు? దేశంలో టాప్ 15 ఎయిర్పోర్ట్స్ తీసుకుంటే అందులో 13 చోట్ల వీళ్లున్నారు. మొత్తం 14 విమానాశ్రయాల్లో పనిచేస్తున్నారు. అబ్బో. 425కి పైగా క్యూఎస్ఆర్ అవుట్లెట్లు, 35కి పైగా లౌంజ్లు. అంటే మాటలు కాదు, చాలా పెద్ద నెట్వర్క్. బ్రాండ్ సంగతేంటి? ఏవైనా ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం 127 బ్రాండ్లంట వాళ్ల పోర్ట్ఫోలియోలో. 127? అవును. ఇందులో బర్గర్ కింగ్, జామే ఆలివర్, పిజేరియా లాంటి అంతర్జాతీయ బ్రాండ్లున్నాయి. బికనీర్ వాలా లాంటి ప్రాంతీయ రుచులున్నాయి. అలాగే వాళ్లు సొంతంగా డెవలప్ చేసుకున్న బ్రాండ్లు కూడా ఉన్నాయి. భలే వైవిధ్యంగా ఉంది. అయితే వీళ్ల అసలైన బలం అంటే పోటీదారులకు అంత సులభంగా చిక్కకుండా చేసేది వాళ్ల ల్యాక్-ఇన్ వ్యూహం. ల్యాక్-ఇన్ వ్యూహమా? అంటే అదానీ, జిఎంఆర్ లాంటి పెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ ఉన్నారు కదా. అవును. వాళ్లతో కలిసి వీళ్లు జాయింట్ వెంచర్లు అంటే జేవీలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా వీళ్ల బిజినెస్లో పార్ట్నర్సేనా? ఖచ్చితంగా. అదే అసలు పాయింట్. దీనివల్ల ఇరు పక్షాల ప్రయోజనాలు ఒకటైపోతాయి. ఎయిర్పోర్ట్ ఆపరేటర్ తన సొంత జేవీకి నష్టమొచ్చేలా వేరే పోటీదారుని ఎందుకు తెస్తాడు? నిజమే, ఆలోచించాల్సిన విషయమే. చాలా ఎఫ్ఎన్బీ కంపెనీలు మంచి లొకేషన్ కోసం పోటీ పడుతుంటే టీఎఫ్ఎస్ ఏం చేసిందంటే ఆ పోటీనే దాదాపుగా లేకుండా చేసేసింది ఈ జేవీల ద్వారా. వాళ్లు కేవలం అద్దెకున్నవాళ్లు కాదు, ఆపరేషన్లో భాగస్వాములు. ఇది చాలా శక్తివంతమైన రక్షణ కవచం. ఇది చాలా కీలకమైన భేదం అనిపిస్తోంది. అవును, ఇదే వాళ్లని మార్కెట్లో ప్రత్యేకంగా నిలుపుతుంది. మరి ఆర్థిక విషయాలు చూస్తే చెప్పండి, ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. FY23 నుంచి FY25 మధ్య వాళ్ల ఆదాయం ఏటా సగటున 25.8% పెరిగింది. CAGR అంటారు కదా. అలాగే పన్నుల తర్వాత లాభం PAT అది ఏటా 22.9% చొప్పున పెరిగింది. మంచి గ్రోత్. మరి లాభదాయకత? అదే ముఖ్యం కదా. అక్కడికే వస్తున్నా. లాభదాయకత అసాధారణమని చెప్పాలి. FY25లో PAT మార్జిన్ అంటే నికర లాభం 22.5% ఉంది. 22%కి పైగానా? ఎఫ్ఎన్బీలో, అది విమానాశ్రయాల్లో? అవును. ఇంకా చూడండి, పెట్టిన పెట్టుబడిపై రాబడి ROC అది ఏకంగా 51.4% ఉంది. ఏంటి, 51%? నమ్మశక్యంగా లేదు. ముఖ్యంగా వేరే లిస్టెడ్ క్యూఎస్ఆర్ కంపెనీలతో పోలిస్తే. అవును, చాలా ఎక్కువ. వాళ్ల నికర విలువపై రాబడి RONW 34% పైగా ఉంది. జూబిలెంట్ ఫుడ్వర్క్స్ లాంటి వాటికది 10% దగ్గరుంటే కొన్నిటికి నెగటివ్గా కూడా ఉంది. దీనికి కారణం ఆ క్యాప్టివ్ ప్రీమియం అంటారా? అంటే ఎయిర్పోర్ట్లో వేరే ఆప్షన్స్ లేక ఎక్కువ ధర పెట్టడం. ఖచ్చితంగా అదే. పరిమిత ఎంపికలు, ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడే కస్టమర్లు, ఇవన్నీ కలిసొస్తాయి. ఇక ఐపీఓ విషయానికొస్తే ముందే చెప్పినట్టు ఇది ఓఎఫ్ఎస్. కంపెనీకి డబ్బు అవసరం లేదా?
అవసరం లేదనే అనిపిస్తోంది. వాళ్ల దగ్గర ఇప్పటికే ఓ 600 కోట్ల నగదు మిగులుందంట. ఇది వాళ్ల ఆర్థిక బలాన్ని చూపిస్తోంది. సరే, మరి ధరెంత పెట్టారు? వాల్యుయేషన్? షేర్ ధర $1,045 నుంచి $1,100 మధ్య నిర్ణయించారు. దీని ప్రకారం కంపెనీ విలువ సుమారు 14,480 కోట్లు ఉంటుంది. ఓ, పెద్ద వాల్యుయేషనే. అవును. FY25 అంచనా లాభాలతో పోలిస్తే ఇది దాదాపు 38 రెట్లు వస్తోంది. పీఈ రేషియో 38 PE అంటే చౌక కాదు కదా? కాదు, చౌక అని చెప్పలేం. కానీ ఇంత ఎక్కువ మార్జిన్లు, ఇంత బలమైన వ్యాపార నమూనా, ఆ జేవిల రక్షణ, ఇవన్నీ చూస్తే ఇది సహేతుకమైన విలువే అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ప్రీమియం వాల్యుయేషన్ అన్నమాట. అర్థమైంది. అయితే ఐపీఓకు ముందు ఒక చిన్న విషయం గురించి క్లారిఫికేషన్ అవసరమంట కదా? ఏదో వార్త వచ్చిందట. అవును, అది ప్రస్తావించడం మంచిది. అమృత్సర్లో వరుణ్ కపూర్ అనే పేరుతో ఒక వ్యక్తిపై కొన్ని వార్తలు వచ్చాయి. ఓ, అయితే అది వేరే వ్యక్తి. స్పెల్లింగ్ తేడా ఉంది, ప్రదేశం వేరు, సందర్భం వేరు. మన టీఎఫ్ఎస్ సీఈఓ వరుణ్ కపూర్ ముంబైకి చెందినవారు. ఈయనకు ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం పొరపాటున జరిగిన గుర్తింపు. ప్రీ ఐపీఓ తనిఖీల్లో ఇవన్నీ స్పష్టమయ్యాయి. సరే, అది స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు. ఇక ముగింపుగా చెప్పాలంటే టీఎఫ్ఎస్ అనేది భారతదేశ ప్రయాణ రంగ వృద్ధితో పాటు ఎదగగల సత్తా ఉన్న ఒక హై క్వాలిటీ, హై మార్జిన్ కంపెనీ. వాళ్ల మార్కెట్ లీడర్షిప్, ఆ జేవీల ద్వారా వచ్చిన బలమైన పోటీ కవచం, మంచి ట్రాక్ రికార్డ్, ఇవన్నీ ప్లస్ పాయింట్లు. అంటే పెట్టుబడికి ఆకర్షణీయంగా కనిపిస్తోందా? దీర్ఘకాలికంగా చూసేవాళ్లకి ఆకర్షణీయమైన అవకాశమే. అందుకే మా మూలాల్లో కూడా వర్తించు అంటే అప్లై అనే సిఫారసుంది. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ మనకేం చెబుతోంది అంటే, కేవలం ప్రయాణ రంగం పెరుగుదలలో పెట్టుబడి పెట్టడం కాకుండా టీఎఫ్ఎస్ లాంటి సంస్థలు అందిస్తున్న అనుభవాలున్నాయి. లౌంజ్లో విశ్రాంతి, మంచి కాఫీ, అవును, అవే స్వయంగా గమ్యస్థానాలుగా మారుతున్నాయనిపిస్తోందే. ప్రయాణంలో అదొక భాగంగా మారిపోయింది. ఇది అసలు ప్రయాణం యొక్క భవిష్యత్తు గురించి, వినియోగదారుల అంచనాలు ఎలా మారుతున్నాయనే దాని గురించి మనకేం సూచిస్తోంది? ఆలోచించాల్సిన విషయం కదా? నిజమే, అది ఆసక్తికరమైన పాయింట్. మీరు ఈ ఐపీఓ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే దయచేసి వివరణలో ఉన్న లింక్పై క్లిక్ చేసి డీమాట్ ఖాతాను తెరిచి అక్కడ దరఖాస్తు చేసుకోండి.